వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడో కూడా క్లారిటీగా రాయబడింది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆయన వచ్చిన ఉద్దేశం వేరు, జరుగుతున్న పరిస్థితులు వేరు. బైబిల్లో నుంచి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, మనమందరం ఈ లోకంలోనికి ఎలా వచ్చాం, ఎలా ప్రవేశించాం, ఎవరి ద్వారా వచ్చాం తెలుసు కదా. తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాం, తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాం, తల్లి గర్భము ద్వారా వచ్చాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి తల్లి గర్భము నుంచే వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం దేవుడు చెబుతున్న మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చెబుతుంది. ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే చాలామంది ఈ క్రిస్మస్ సీజన్లో బాగా మాకు వ్యాపారాలు జరుగుతాయి. యేసుక్రీస్తు వచ్చింది వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. బట్టల షాపులోళ్ళు నిన్న మొన్న ఈ వారమంతా చూడండి, చాలా హడావుడిగా బిజీగా ఉన్నాయి. ఆ షాపుల దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, లైటింగ్ పెట్టి, క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అంటాడు, 50% డిస్కౌంట్ అంటాడు. అవి ఎన్నో సంవత్సరాల నుంచి స్టాక్ ఉన్నాయి. బంగారు షాపులు బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటున్నారు, బట్టల షాపులలో బిజినెస్ బాగా జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ. ప్రపంచంలో పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిది క్రిస్మస్సే. చాలా పండుగలు ఉంటాయి, ఆయా పండుగలు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతాలకు సంబంధించినవే ఉంటాయి. కానీ మీరు దృష్టి పెట్టాలి, సైలెంట్గా ఉండాలి. మా పిల్లల్ని తల్లులు కంట్రోల్లో ఉంచుకోండి, కాకూడదు. కొద్ది నిమిషాలు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? తిమోతి గారికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడించాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, నేడు జరుగుతున్నది ఏమిటో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు. మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరూ లేరు, ఒక యేసుక్రీస్తు తప్ప. దేవుని కోసం ప్రాణం పెట్టిన భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. ప్రతి మనిషిని రక్షించాలని ఆయన సంకల్పంలో ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన ఎలా వచ్చాడయ్యా అంటే మనందరిలాగా కాదు, కన్య మరియ గర్భాన వచ్చాడు. దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రతలో ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు. వచ్చిన ఆయన ఎన్నో మంచి మాటలు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, గౌరవించు, ఎదుటివారి అవసరాలలో నువ్వు ఆదుకో. ఈరోజు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కదా, అవునా కదా? పుట్టినరోజు అందుకే కదా కూడుకుంది ప్రపంచం అంతా, ఆయా చర్చిల్లో, ఆయా ప్రాంతాల్లో. మరి యేసుక్రీస్తు వారి పుట్టినరోజుకి యేసుక్రీస్తుకి ఎవరైనా బట్టలు తెచ్చారా? మీ పుట్టినరోజు మీరు బట్టలు తెచ్చుకోరా?
మీ పిల్లలు పుట్టినరోజు అనుకోండి, మీ పిల్లలకి బట్టలు తెస్తారు. మరి యేసుక్రీస్తు పుట్టినరోజుకి యేసుక్రీస్తుకు బట్టలు తేవాలి. ఆయన పేరు చెప్పుకొని మనం తెచ్చుకున్నాం. అంతేనా కదా? పుట్టినరోజు ఆయనది, ఆయనకి తేవాలి. ఆయనకి తెచ్చారా? లేదు. ఆయన పేరు చెప్పుకొని మనం తెచ్చుకుంటున్నాం. ఆయన పేరు చెప్పుకొని మనం వండుకుంటున్నాం. ఆయన పేరు చెప్పుకొని మనం తింటున్నాం. ప్రేమ దేవుని వల్ల అయ్యా ఆడ ఒకళ్ళు ఉండి వచ్చిన వాళ్ళ లోపల పంపిస్తాం. ఆ గేటు దగ్గర కింద కానీ ఒకళ్ళు ఉండి వచ్చిన వాళ్ళందరూ లోపల పంపిస్తాం. ప్రేమ దేవుని వల్ల మనం చూస్తే పేరు ఆయనది, వాడుకుంటుంది మనం. ఇది అన్యాయం కదా? ఏంటంటే మీరు చెప్పేది విచిత్రంగా ఉంది. ఆయన మన దగ్గర ఉన్నాడా? మన మధ్యలో ఉన్నాడా? ఆయనకి మేము బట్టలు ఇవ్వడానికి, ఆయనకు భోజనం పెట్టడానికి ఆయన లేడు కదా? ఎలా ఇవ్వగలం? మేము ఇస్తున్నాం మా తల్లిదండ్రులకి, చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకి బట్టలు పెట్టి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చి బట్టలు పెట్టి, ఆ బట్టలు ఎవరు కట్టుకుంటారు? వాళ్ళు ఏమైనా కట్టుకుంటారా? చనిపోయిన మన తల్లిదండ్రులు పెద్దలు కట్టుకుంటారా? లేదు, మనమే కట్టుకుంటాం. మరి యేసుక్రీస్తుకి ఎలా బట్టలు పెట్టాలి? ఆయనకి ఎలా భోజనం పెట్టాలి అని అంటే ఆయన ఒక సూత్రాన్ని చెప్పాడు. ఆయన ఒక మంచి ఆలోచన చెప్పాడు. ఆయనకి ఎలా పెట్టాలో, ఆయనకి ఎలా పెడితే ఆయనకు చెందినట్టు ఆయన ఒక మాట చెప్పాడు. మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశునై ఉంటిని, నన్ను మీ ఇంట చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని అంటే ఒక మనిషికి అవసరతలు ఎన్ని ఉంటాయో, అవసరాలలో ఎలా ఏం చేయాలో చెప్తున్నాడు. నేను రోగినై ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. యేసుక్రీస్తు వారి ముందు కొంతమంది నిలబడ్డారు. వాళ్ళతో చెప్తున్నాడు, నీతిమంతులతో, అయ్యా నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రహీనతతో వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. దప్పికగా ఉన్నప్పుడు దాహం ఇచ్చారు అని నీతిమంతులతో అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనతతో ఉన్నావు, నువ్వెప్పుడు అవసరంలో ఉన్నావు, నువ్వెప్పుడు రోగి అయి ఉన్నావు, నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, మేమెప్పుడు నీకు ఇచ్చామంటే కింద చెప్తున్నాడు ప్రేమదేవం వల్ల. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ఏం చెప్పాడంటే ఆయనకి ఇచ్చినట్లు మనం ఏం చేస్తే ఆయనకి ఇచ్చినట్లంట. నీ కళ్ళ ముందు ఉన్న ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది పేదలు ఉన్నారు, ఎంతో మంది ఏమీ లేని స్థితిలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, వస్త్రహీనంతో ఉన్నారు. అలాంటి వారికి కనుక నువ్వు ఇస్తే అది నాకు ఇచ్చినట్టు అన్నాడు. ఎంత గొప్ప అవకాశం అండి నిజంగా. దేవునికి మనం ఇవ్వగలమా? మన ముందు ఉన్నాడు ఆయన, ఇవ్వటానికి లేడు. మన ముందు లేడు, మనం ఇవ్వలేం. కానీ ఒక అవకాశం ఇచ్చాడు. మీరు ఇదిగో మీ పక్క సోదరుడికి సోదరికి ఎవరికైతే లేమిలో ఉన్నారో వారికి మీరు ఇస్తే అది నాకు ఇచ్చినట్టు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే చేయదగిన నువ్వు వెంటనే ఆ పని చేసేయాలి. ఎందుకు? అది తండ్రికి ఇచ్చినట్టు, దేవునికి ఇచ్చినట్టు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భంగా ప్రపంచమంతా కూడా వారి కుటుంబాలు, వారి భర్తలు, వారి పిల్లలు, వారి భార్యలు, వారి యొక్క అవసరాలు వాటినే చూసుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం పాటించడం లేదు. ఇచ్చిన దేహానికి దేవుడే కదా ప్రతి ఒక్కరికి జన్మనిచ్చింది. వాళ్ళు ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో వారైనా, ఏ మతంలో వారైనా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జన్మనిచ్చింది సాక్షాత్తు దేవుడే. లేదు నేను
కావాలని అనుకొని పులివెందల్లో పుట్టాలనుకొని పుట్టానన్నవాడు చెప్పండి సార్. మీలో ఎవరైనా నేను ఈ పులివెందల ప్రాంతంలో పుట్టాలి అనుకొని పుట్టినవారు ఆడవారు కానీ మగవారు కానీ చెప్పండి. అనుకొని పుట్టారా? నేను స్త్రీగా పుట్టాలనుకొని పుట్టారా? లేదు. నేను పురుషుడిగా పుట్టాలి అనుకొని పుట్టారా? లేదు. పోనీ నిన్నే కనాలి అని మీ తల్లిదండ్రులు ఏమైనా అనుమతి కన్నారా? అది కూడా లేదు. నీ పుట్టుక వెనుక నీ ప్రమేయం లేదు, నీ తల్లిదండ్రుల ప్రమేయం లేదు. నువ్వు స్త్రీగా పుట్టాలి అని పుట్టలేదు, నువ్వు పురుషుడిగా పుట్టాలి అని పుట్టలేదు. ఒకవేళ నువ్వు పుట్టే అవకాశం నీ చేతిలో ఉంటే, మనకు గనక పుట్టే మనం కోరుకునే అవకాశం మనకుంటే మన జన్మ గురించి ఎక్కడ పుట్టాలని కోరుకుంటాం? సుబ్బారెడ్డి గారు ఎక్కడ పుట్టాలని కోరుకుంటాం? అనిల్ అంబానీయో, ముఖేష్ అంబానీయో, టాటా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కోటీశ్వరులలో పుట్టాలని కోరుకుంటాం. అంతేనా కదా వెంకటలక్ష్మి గారు? అంతేనా? పేదవాడిగా పుట్టాలని కోరుకుంటారా? పుట్టుక నీ చేతిలో లేదు. ఒక పెద్ద ఆయన అన్నాడు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం తప్పు. ఎందుకు? నీ సోమరితనం. పడుకోవాలి, పని చేయాల్సిన వయసులో పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, లేనిపోయిన భయంకరమైన దొరలవాట్లకు బానిసలై, డ్రగ్స్కు బానిసలై ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. భార్యను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, అవసరతలు, కుటుంబంలో అవసరతలు పట్టించుకోరు, పిల్లల చదువులు పట్టించుకోరు, వారికి వస్త్రాలు పట్టించుకోరు. ఎన్నో భయంకరమైన స్థితిలో ఈరోజు ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉంది. యేసుక్రీస్తు చెప్పిన మాట, ప్రేమ దేవుని వల్ల మీరు ప్రతి మనిషిని అవసరతలో ఉన్న వారిని ఆదుకోండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టండి, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వండి, ఆశ్రయం లేని వాడికి ఆశ్రయం ఇవ్వండి. చేయగలిగిన సామర్థ్యము నీలో ఉండి కూడా నువ్వు చెయ్యలేకపోతే అది దేవునికి తెలుసు. చాలా మంది అంటారు, ఎవరికి తెలియదులే, నాకు మాత్రమే తెలుసు అనుకుంటారు. ఎవరో చెప్పారు? నీ సంగతి నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ మా అందరి సంగతి ఎవరికి తెలుసు? పుట్టించిన ఆయనకి తెలుసు, దేవునికి. మనుషులందరినీ పుట్టించిన దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరైతే మీ సహోదరులు ఉన్నారో, మీ పక్క వారు ఉన్నారో, వాళ్ళ కులమా, మతమా, ఏ కులం, ఏ మతం, అయ్యి అనవసరం. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరతను మీరు తీర్చాలి. ఎదుటి వారిని ప్రేమించండి, ఎదుటి వారిని గౌరవించండి. కానీ నేడున్న సమాజంలో ఎలా ఉంది? వాడిని ఎలా దొక్కాలి, వీడిని ఎలా దొక్కాలి, ఎవరన్నా ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేని తనం, ఈర్ష్య, ద్వేషం, మత్సరం, కలహం, ఇవన్నీ కూడా మనిషి హృదయం అంతా నిండిపోతున్నాయి. ఇవి మనిషి హృదయంలో ఉండకూడదు. మనిషిని గలిబిలి చేసేవి, మనిషిని చెడగొట్టేవి. ఆలోచించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటను చేత పట్టుకొని ప్రయాణం అయ్యారో, బ్రతుకులో పాటించారో, అలాంటి వారు గొప్ప గొప్పవారు అయ్యారు. ఒక మదర్ తెరీసా ఎలా ప్రపంచంలో గొప్పదైంది, ఎలా ప్రపంచానికి తల్లి అయింది. మదర్, తల్లి, ప్రపంచానికి తల్లి ఎలా అయింది అంటే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటను పట్టుకొని ప్రయాణం చేసింది. కుటుంబం అనుకోలేదు, నా దేశం అనుకోలేదు, భర్త అనుకోలేదు, పిల్లలు అనుకోలేదు, నాకు అవి కావాలి ఇవి కావాలనుకోలేదు. దేశం కాని దేశం వచ్చి ఎన్నో ఆశ్రమాలు కట్టింది, ఎన్నో హాస్పిటళ్ళు కట్టింది, ఎంతో మందిని చేరదీసింది. ఇలా ఏ కులం, ఏ మతం, ఏంటి అని ఆలోచించలేదు. అందరికీ సమానంగా తనకు కలిగినది చేసింది, అనేకులను పోషించింది. కనుకనే ప్రపంచంలో గొప్పదయ్యింది, ప్రపంచానికే తల్లి అయింది. ఆలోచించండి. ఒక అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన కులం చూశాడా, మతం చూశాడా? లేదు. దేశం కోసం తన జీవితాన్ని అర్పించాడు. ఎక్కడో ఒకరు ఉంటారు, తరానికి ఒకళ్ళు అన్నట్లుగా ఇన్ని కోట్ల మంది ప్రజలలో కొంతమంది ఆణిముత్యాలలాగా మనకు కనబడుతూ ఉన్నారు, గొప్పవారిగా కనబడుతూ ఉన్నారు. ఎలా గొప్పవారయ్యారు అంటే దేవుడు చెప్పిన మాటలు విన్నారు. మహాత్మా గాంధీ యేసుక్రీస్తు చెప్పిన మాటను పట్టుకున్నాడు.
నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమన్న క్రీస్తు మాట మహాత్మా గాంధీకి ఏమైంది? ఒక ఆయుధమయ్యింది. ఒక దేశానికి స్వతంత్రాన్ని తెచ్చే స్థాయిలోనికి తీసుకుని వెళ్ళింది అహింసావాదం. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమన్న మాట ఎవరు చెప్పిన మాట? 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. నిన్ను వదిలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఎప్పుడైతే ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆ యొక్క మాటలు బైబిల్లో చదువుకున్నాడో ఆ మాటలు ఆయన కదిలించాయి, ఆయన హృదయాన్ని కదిలించాయి. వాటిని చేతపట్టుకుని భారతదేశానికి వచ్చి అహింసావాదాన్ని చేతపట్టుకుని ఒక భారతదేశంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకు స్వతంత్రాన్ని తేగలిగింది క్రీస్తు మాట. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ఏదో రోగాలు తీయడానికో దెయ్యాలు కొట్టడానికో వీటి కోసం కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది. అక్కడ మనం చదివిన మాటలు ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. రోగాలు ఎన్నో ఉంటాయి, రోగాలు అనేక రకాలుగా ఉన్నాయి. చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, ట్యాబ్లెట్ వేసుకుంటే పోయి. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా పోని రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలు మనం శ్మశానానికి వెళ్ళేంత వరకు మనతోనే ఉంటాయి, మనల్ని విడిచిపెట్టిపోవు. డాక్టర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏ డాక్టర్ ఉన్నా, ఏ యాక్టర్ ఉన్నా, ఏ శాస్త్రవేత్త ఉన్నా తీసివేయలేనిది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్న ఒక రోగం ఉంది. అదే పాప రోగం. ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది, ప్రతి మనిషిని బట్టి వంచిస్తుంది, లోపరుచుకుంటుంది. అది ఆలోచన రూపంలో కావచ్చు, చూపు రూపంలో కావచ్చు, క్రియల రూపంలో కావచ్చు, వ్యసనాల రూపంలో కావచ్చు. ప్రతి మనిషి పాపానికి బానిసవుతున్నాడు. ఆ పాపము నుంచి విడిపించాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి, పవిత్రుడైన దేవుడు కావాలి. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి ద్వేషము లేదు. ప్రతి మనిషిని సమానంగా ప్రేమించాడు, ప్రతి మనిషిని సమానంగా గౌరవించాడు. ఆయన చెప్పిన మాటలు ఎన్నో దేశాలకు ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చాయి. ఎంతో మందిని మహాత్ములుగా మార్చాయి. ఒక మదర్ తెరిసా లాంటి వాళ్ళని, ఒక మహాత్మా గాంధీ లాంటి వారిని, ఒక నెల్సన్ మండేలా, ఒక అబ్రహాం లింకన్, వీళ్ళందరూ కూడా ఎలా గొప్పవారయ్యారంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఆయుధంగా పట్టుకొని వాటినే ఉపయోగించారు జీవితంలో, వాటిని అన్వయించారు, పాటించారు. కనుకనే ఈరోజు గొప్పవారయ్యారు. వారి గురించి ప్రతి దేశంలో చెప్పుకుంటున్నారంటే ఆలోచించండి. యేసుక్రీస్తు ఏమి కోటీశ్వరుడు కాదు, సామాన్యుడు, ఒక పేదవాడిగా కటిక నేల మీద పడుకొని కొండల్లో నివాసం ఉన్నవాడు. ఈరోజు కొన్ని కోట్ల మందిని, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది హృదయాలను గెలుచుకోగలిగాడంటే ఎవరున్నారండి? యేసుక్రీస్తుకు ఉన్నంత మంది అభిమానులు ఎవరికి లేరు. చాలా మంది ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఈరోజు క్రీస్తు దగ్గరికి రాకుండా పోవడానికి కూడా చాలా మంది కారణం ఎవరయ్యంటే క్రైస్తవులే, నామకార్థులు. ఇతర దేవుళ్ళను దూషించటం, ఇతర వారిని హింసించటం, ఇతర మతస్థులను హేళన చేయటం తప్పది. ప్రతి మనిషిని గౌరవించాలి, ప్రతి మనిషిని ప్రేమించాలి, ప్రతి మనిషిని నువ్వు ప్రేమ దృక్పథంతోనే చూడాలి. యేసుక్రీస్తు అదే చెప్పాడు, మదర్ తెరిసా అదే చేసింది. ఎక్కడ కూడా ఎవరిని దూషించలేదు. ఏమంటున్నాడు మనం చూస్తే చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను నీవు చెప్పకూడదు. ఏ మనుషుడు అపవిత్రుడు కాదు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. ప్రతి ఒక్కరూ సాక్షాత్తు దేవుని పిల్లలు, ప్రతి ఒక్కరు దేవుని నుంచి వచ్చిన వారు, దేవుని వలన పుట్టినవారు. మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని చూసుకొని గొప్పగా మురిసిపోతున్నాం, ఈ దేహాన్ని చూసుకొని మురిసిపోతున్నాం. ఈ దేహాన్ని, అందమైన అపురూపమైన దేహాన్ని నీకు తల్లి గర్భములో ఇచ్చింది ఎవరో తెలుసా? తల్లి కాదు, తండ్రి కాదు, సాక్షాత్తు దేవుడు.
సాక్షాత్తు దేవుడు, మనందరికీ పిల్లలు ఉన్నారు దేవుని దయ వల్ల, దేవుడిచ్చిన పిల్లలు. మనల్ని కంటుంది మన తల్లి అనుకుంటున్నాం, కానీ మొదట తండ్రి. తండ్రిలో నుంచి తల్లిలోనికి కొన్ని కోట్ల శుక్ర కణాలు, సుమారు ఒక 50 కోట్ల శుక్ర కణాలు ప్రవేశిస్తే వాటిలో ఒక్క శుక్ర కణానికే తల్లి అండం అవకాశం ఇస్తుంది. ఒక్క శుక్ర కణానికి, ఎందుకంటే తల్లిలో విడుదలైంది ఒక్క అండమే. ఎప్పుడైతే తండ్రిలో నుంచి ఈ కోట్ల మంది వచ్చారో తల్లి దగ్గర ఉన్నటువంటి అండం ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఆ ఒక్కరే నువ్వు, ఆ ఒక్కరే నేను, ఆ ఒక్కరే మనం. ప్రేమల దేవుని వల్ల నీతో పాటు ఆ రేసులో ఇంకా ఎంతమంది రాలిపోయారు తెలుసా? ఆ కటిక చీకటిలో ఏమీ తెలియని ఆ పరిస్థితిలో నీకు ఆ తల్లి అండంతో ఫలదీకరణం చెందాలని నీకు తెలుసా? కంటికి కనిపించని ఒక సూక్ష్మాకారంలో ఉన్న శుక్రకణం తండ్రిలో నుంచి వచ్చింది. వెతుక్కుంటూ 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 వెళ్ళి ఆ చీకటిలో ఆ తల్లి అండాన్ని చేరాలి. పోటీ అక్కడ ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మందిలో సుమారు 50 కోట్ల మంది అనుకుంటే, ఈ 50 కోట్ల మందిలో 49,99,99,99,999,999 మంది పోయారు. నువ్వు మాత్రమే ప్రవేశించావు. నిన్ను మాత్రమే ప్రవేశపెట్టాడు దేవుడు. నీకు తెలిసిన వెళ్ళావా? నువ్వు పోరాడేవా? లేదు, లేదు. ప్రేమ దేవుడు వల్ల దేవుడు ప్రవేశపెట్టాడు నిన్ను. నువ్వు తన కోసం బ్రతుకుతావని, తనను తెలుసుకొని తన కోసం నమ్మకంగా జీవిస్తావని. ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ధనము, ఈ యొక్క ఎన్నో లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఎన్నిటినో లోనైపోయి దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే నిన్ను పుట్టించిన దేవుడు ఏమైపోవాలి? నిన్ను పుట్టించిన దేవుడు ఏమైపోవాలి? ఆలోచించావా? ఈరోజు అందం ముందుకు వెళ్ళి అపురూపంగా ఉన్న ఈ రూపాన్ని చూసుకొని మురిసిపోతున్నావే, ఆనందపడిపోతున్నావే. ఈ అందమైన రూపాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒకవేళ నీ తల్లి చేసిందమ్మా అనుకోండి, నీ తల్లి చేసే పని అయితే నువ్వు నల్లంగా ఎందుకు పుట్టావు? ఊరుకుంటావా? ఏంటమ్మా నన్ను నువ్వు నల్లంగా చేసేవని గొడవ పెట్టుకోవు. అమ్మ చేయలేదు, నాన్న చేయలేదు, దేవుడు చేశాడు. ఒక భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 11వ వచనం, శాస్త్రం పుట్టక ముందు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం, ఎప్పటికీ 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట భక్తుడు రాస్తున్న మాట. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాటి వండర్ఫుల్ అండి. ఏమి చెప్తున్నాడండి భక్తుడు? శాస్త్రం ఉందా రోజు? 3000 సంవత్సరాల క్రితం. సైన్స్ ఉందా? లేదు. సైన్సే లేనప్పుడు, శాస్త్రమే లేనప్పుడు అక్కడ చెబుతున్న మాట, భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, నన్ను తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఎప్పుడైనా నీ దేహాన్ని చూసుకొని, నీ శరీరాన్ని చూసుకొని, అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూసుకొని భయపడ్డావా? లేదు. దీనికి ఏం పూయాలి, ఏమి రాయాలి, ఏం చేయాలి అని ఈ కోణంలోనే ఆలోచించాం. కానీ దేవా, నాకు అందమైన చేతులు ఇచ్చావు, అందమైన రూపాన్ని ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, వేళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, చేతులకు వేళ్ళు ఇచ్చావు, వేళ్లకు గోళ్ళు ఇచ్చావు, అందమైన అపురూపమైన రూపాన్ని ఇచ్చావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి అని ఏ రోజైనా దేవుడికి కృతజ్ఞత చెల్లించావా? లేదు. నిన్ను చేయటంలో తండ్రి యొక్క కష్టం ఉంది. నిన్ను ఆ తల్లి గర్భములో కటిక చీకటిలో అండంతో ఫలదీకరణం చెందించే పని దేవుని పని. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. తల్లికి నెల తరువాత తెలుస్తుంది. తల్లి గర్భంలో ఉండగా నువ్వు స్త్రీయో పురుషుడివో కూడా తెలియదు. ఆయనకు తెలుసు.
కష్టం అండి, నేను సంపాదించుకున్నానండి అంటాడు. అంతా కలిసి వచ్చి చేసిన వ్యాపారం బాగా లాభాలు వస్తే అప్పుడనే మాట, నా కష్టం అండి, నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించాను అంటాడు. అదే లాస్ వస్తే ఏమంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. అప్పుడు రాలేదే మాట. తప్పది, తప్పు ప్రేమ వల్ల దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని, అందమైన అపురూపమైన నీ దేహాన్ని దేవుని కోసం కాపాడాలి. అందుకే అక్కడ అంటున్నాడు, కిందికి చదివితే ఇంకా చదువు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎప్పుడంట రహస్యం, నీ పుట్టుక రహస్యం. చాలా మంది అనుకుంటారు ఈరోజు ఎంత తేదీ, యేసుక్రీస్తు పుట్టినరోజని ప్రపంచమంతా జరుపుతున్నారు. మీ పుట్టినరోజులు మీకు తెలుసు, అవునా కదా? ఒక్కొక్కడికి ఒక్కొక్క డేట్ ఉంటుంది. కానీ నిజమైన పుట్టినరోజు అది కాదు, తెలుసా? నీ నిజమైన పుట్టినరోజు అది కాదు. చాలా మంది పుట్టినరోజు బట్టలు ఇప్పిలేదని, తల్లిదండ్రుల బోర్ని ఇప్పిలేదని అలిగి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. తమ్ముడు తాము చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయికి నీ పుట్టినరోజు ఈ భూమి మీదకి వచ్చిన రోజు కాదు, తల్లి గర్భంలోనికి నువ్వు వచ్చిన రోజు. ఎవరికైనా తెలుసా? తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన రోజు కాదు పుట్టినరోజు. సపోజ్ మీకు చెప్తున్నాను, డిసెంబర్ 10వ తేదీ ఒకడు పుట్టారు అనుకోండి. డిసెంబర్ 10వ తేదీ ఒకడు పుట్టారు అనుకుంటున్నారు, హాస్పిటల్లో డెలివరీ అయింది. 9వ తేదీ లేడు అతను. ఆ బిడ్డ 9వ తేదీ ఉన్నారా లేదా బాగా ఆలోచించి చెప్పండి. ఉన్నాడు కదా? 8వ తేదీ ఉన్నాడు, 1వ తేదీ ఉన్నాడు, 9 నెలల క్రితమే వచ్చి ఉన్నాడు. అందుకే మన గవర్నమెంట్ కూడా చట్టం ఏం చేసింది, భ్రూణ హత్యల చట్టం. గర్భంలో ఉన్న బిడ్డను ఏ ఒక్కరు అభాషణ చేసి చంపకూడదు. ఆ తల్లి గర్భంలోనికి కణము ప్రవేశించిన రోజు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు ఏ రోజు ప్రవేశించింది. అందుకే భక్తుడు ఆడ ఏమి రాస్తున్నాడంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుడై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏందంట? అందరికంటే నిన్ను మొట్టమొదటి చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడు. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. నీ తల్లి తండ్రి ఎప్పుడు చూశారు? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినాక చూశారు. కానీ నువ్వు తల్లి గర్భంలో ఉండగానే అందరికంటే మొట్టమొదటిగా నిన్ను చూసిన వ్యక్తి, నిన్ను ప్రేమించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సాక్షాత్తు దేవుడు. సాక్షాత్తు దేవుడు. అందుకే అంటాడు, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నది. చదవాలా? నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కడైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. లిఖితం అంటే రాసుకోవటం. దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించేటప్పుడే తన గ్రంథములో రాసుకుని పంపించాడు. ఊరికే పంపించలేదు. ప్రతి మనిషి గురించి, నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి దేవుడు రాసుకునే ఈ భూమి మీదకి పంపించాడు. నీ గురించి నీకు రాసుకోవడానికే ఒళ్ళుకోరు, అవునా కదా? మన గురించి మనం రాసుకోవడానికే. కరెక్ట్గా రాసుకుంటామా? ఒకరోజు కొంతమంది డైరీలు రాసుకుంటూ ఉంటారు. కంటిన్యూషన్గా రాస్తారంటే కొన్నాళ్ళు రాస్తారు, ఆపేస్తారు. మన గురించి మనం రాసుకోవడానికే మనకు ఒళ్ళు బద్ధకం. మన గురించి మనం రాసుకోవడానికే మనకి సమయం ఉండదు. కానీ ప్రపంచంలో పుట్టుకు వస్తున్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలందరి గురించి దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడంట. ఏమని రాసుకున్నాడంట? నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నువ్వు ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలో, ఎప్పుడు తిరిగి రావాలో అన్నింటినీ కూడా తన గ్రంథంలో రాసుకొని పంపించాడు. నువ్వు నేను ఆగేది కాదు మరణం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బిడ్డలు గర్భంలో ఉండగా ఒక చెడ్డ దురలవాటు చేస్తూ ఉన్నారు.
డెలివరీ అయ్యే సమయానికి కానివ్వకుండా ఆఫ్ చేసి మంచి సమయం మంచి రోజు అని చూసుకొని గడియలు చూసుకొని ఆపరేషన్ చేసి మరి బిడ్డల్ని బయటికి తెస్తాం. ఎంత దౌర్భాగ్యం అండి! ఒకరోజు నువ్వు ముందు ఆపగలవా? ఒకరోజు నేను ఇంటికి తీసుకురాగలవా? ఎవరు చేయలేము. అది సృష్టి ధర్మం, దేవుడు పెట్టిన క్రమం. దేవుడు పెట్టిన క్రమం ప్రకారం అది నడిపింపబడాలి. అక్కడ కింద ఫుట్ నోట్లో చిన్న అక్షరాలతో ఒక లైన్ రాసేది చూడండి. ఒక్కటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. తల్లి గర్భములనంట నా కుమార్తెకి కాళ్ళు వచ్చాయా, చేతులు వచ్చాయా, వేళ్ళు వచ్చాయా, అన్నిటిని చెక్ చేస్తున్నాడు. కళ్ళు వచ్చాయా, చెవులు వచ్చినాయా, ముక్కు వచ్చిందా, వీటన్నింటి ప్రతి దినము తన గ్రంథములో రాసుకున్నాడు. 9 నెలల కాలం నిన్ను నిర్మించడానికి దేవుడికి పట్టిన కష్టం తెలుసా? నా చెయ్యి, నా కాదు, నా ఇష్టం ఎవరు చెప్పారు? నీది కాదు, అది దేవునిది. దేవుడిచ్చింది. దేవుని పని కోసం వాడాలి, దేవుని కోసం బ్రతకాలి. దేవుడు చెప్తున్నది. ఎప్పుడు ప్రేమించాడు నిన్ను? నన్ను ఎప్పుడు ప్రేమించాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను బట్టి కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు ప్రేమించాడంట నిన్ను? జగత్తు పునాది వేయక ముందు, ఈ విశ్వాన్ని కలిగించక ముందు, సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను, నక్షత్రాలను, ఈ సెలయేరులను, సముద్రాలను, వీటన్నింటినీ కలిగించక ముందే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నువ్వు కావాలని కోరుకున్నాడు. కనుకనే ఆ 50 కోట్ల మందిలో నిన్ను ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాడు. అందుకే నువ్వు వచ్చావు. నీ సంకల్పం ప్రకారం రాలా, నీ ఇష్ట ప్రకారం రాలా. నా ఇష్ట ప్రకారంగా పుట్టానన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎనిబడి ఎవరైనా చెయ్యొద్దండి. నా ఇష్ట ప్రకారం నేను పుట్టానండి అనుకున్నవాళ్ళు లేదు. నా ఇష్ట ప్రకారం నేను పుట్టలేదు, మీ ఇష్ట ప్రకారం మీరు పుట్టలేదు. నేను స్త్రీగా పుట్టాలనుకుని పుట్టలేదు, నేను పురుషుడిగా పుట్టాలనుకుని ఎవరు పుట్టలేదు. ఎవరు పుట్టాలన్నా దేవుని సంకల్పం వల్లే పుట్టారు. ఎవరు బ్రతకాలన్నా దేవుని దయ వల్లనే బ్రతకాలి. దేవుని దయ అనుగ్రహం లేకుండా నువ్వేం బ్రతకలేవు, సాధించలేవు. దేవుడు నాకు అవసరం లేదని కూడా చాలా మంది ఉన్నారు. దేవుడు అవసరం లేదు, ఆయన ఇచ్చే గాలి అవసరం లేదు నీకు, మానుకోమని. దేవుడే అవసరం లేనప్పుడు ఆయన ఇచ్చే గాలి ఎందుకు తీసుకుంటున్నావు? ఆయన ఇచ్చే వర్షం ఎందుకు తీసుకుంటున్నావు? ఆయన ఇచ్చే ఆహారం ఎందుకు తింటున్నావు? ఆయన అవసరం లేదన్నప్పుడు నీ స్వదాగా నువ్వు బ్రతకొచ్చు కదా. బ్రతకగలవా? లేదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు పుట్టింది ఎందుకయ్యా అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? అంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో సృష్టి యావత్తును కలిగించక ముందే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు కావాలని దేవుడు కోరుకున్నాడు. పాఠశాలలో ఉండవండి పాఠాలు, యూనివర్సిటీలో ఉండవు. పాఠశాలలో మనకు ప్రారంభ పాఠం ఏమి నేర్పారు? ఎందుకురా అని నేర్పారు. ఎందుకురా అంటే ఏమని చెప్పారు? ఎండలు కాసేది ఎందుకురా, అంతేనా? ఎందుకురా ఎండలు కాసేది ఎందుకురా అంటే, ఎండలు కాసేది ఎందుకని చెప్పారు? మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేది ఎందుకురా? వానలు కురిసేటందుకురా. వానలు కురిసేది ఎందుకురా? చెరువులు నిండేటందుకురా. చెరువులు నిండేది ఎందుకురా? పంటలు పండేటందుకురా. పంటలు పండేది ఎందుకురా? కడుపులు నిండేటందుకురా. కడుపులు నిండేది ఎందుకురా? మనుషులు బ్రతికేటందుకురా. మనుషులు బ్రతికేది ఎందుకురా? అది మాకు తెలియదురా. ఆగిపోయింది అక్కడే. మనుషులు బ్రతికేది ఎందుకురా? అది మాకు తెలియదు. మరి ఎవరు చెప్పాలి? దేవుడు చెబుతాడు. నిన్ను పుట్టించిన దేవుడు చెబుతాడు. నన్ను పుట్టించిన దేవుడు చెబుతాడు నువ్వెందుకు బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలో. ఈరోజు అమాయక ప్రపంచం మోసపోతుంది, దేవుణ్ణి మరిచిపోయి. భార్య కోసం భర్తని, భర్త కోసం భార్యని, భార్య పిల్లల కోసమని, పిల్లలు తల్లిదండ్రుల కోసమని, రాజకీయ నాయకులేమో ప్రజల కోసమని, ప్రజలేమో
పెన్ ఎందుకు? రాసుకోవడానికి. కెమెరా ఎందుకు? వీడియో రికార్డ్ చేసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి. బుక్ ఎందుకు? మన సీక్రెట్స్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ కానీ అన్ని రాసుకునేదానికి. షర్ట్ ఎందుకు? వేసుకునేదానికి. అన్నిటికీ ఆన్సర్ ఉందా? అన్నిటికీ ఉంది. మరి నువ్వెందుకు పుట్టావు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వెందుకు పుట్టావు? ఎందుకు కొరకు బ్రతుకుతున్నావు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఆలోచించావా? లేదు. ఏదో జగం మాయ అన్నట్టుగా తెల్లారుతుందో పొద్దుగూగుతుందో వెళ్ళిపోతుంది కాదు. కానీ ఎందుకు పుట్టావో ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావా? వేసుకుంటారు. ఎప్పుడంటే తీరని బాధ వచ్చినప్పుడు, తీరని రోగం వచ్చినప్పుడు నేను అసలు ఎందుకు పుట్టాను, నేను పుట్టకుండా బాగుండేది అనుకుంటారు. కానీ దాన్ని ఏమైనా కంటిన్యూషన్ చేసి వాళ్ళ పరమార్థం కనుక్కుంటారంటే కనుక్కోరు, తెలుసుకుంటారంటే తెలుసుకోరు. ఆ కాసేపు ఉంటుంది, మళ్ళీ మర్చిపోయి యథావిధిగా జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ అంటున్నాడు, నువ్వు నా కోసం పుట్టావు, నేను నిన్ను పుట్టించింది నా కోసం అంటాడు. ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవుని కోసం నువ్వు పుట్టావు. ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి కూడా దేవుని వల్లనే పుట్టాడు, దేవుని కోసమే పుడుతున్నాడు. కానీ దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేరు. పాటలు కూడా రాస్తున్నారు కవులు, సినిమా రచయితలు. ఏమంట? ఏందంట? భయంకరమైన చిన్నపిల్లలు వింటే. ఉదయం మా స్పాన్సర్ బ్రహ్మం గారు ఒక పాట పెట్టాడు గ్రౌండ్లో. ఆ పాట ఏంటంటే, పిల్లలు ఏమైపోతారు, యవనస్తులు ఏమైపోతారు, ఏమేమో యువతలు ఆమపడే తప్పు లేదు, ఓడి కట్టింది నీకోసమేనంట. ఆయనకేమో మీసం వచ్చింది నీకోసమేనని ఆయన అంటే ఏమంటుంది? ఓణి కట్టింది నీకోసమేనంటుంది. వీళ్ళిద్దరి కోసమేనా? నిజమా? ఇద్దరికి బాగా అక్కడ ఉన్నది తైతక్కలు. ఎవరైనా సరే పుట్టింది దేవుని కోసం. అందుకే భక్తుడు అంటున్నాడు, నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా వాటినన్నిటినీ నీ గ్రంథములో రాసుకున్నావు తండ్రి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. నీవు చేసిన కార్యములు బహు ఆశ్చర్యకరములు. ఎంత పెద్ద పదమాడు తెలుసు అక్కడ? నిర్మాణము. తల్లి గర్భములో నన్ను నువ్వు నిర్మించావు. నిర్మాణం అనేది దేనికి వాడతాం? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు వాడతాం. అది పెద్ద నిర్మాణం అండి. అది చిన్న ఇల్లు కట్టుకుంటుంటే నిర్మాణం అంటామా? మేము ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటున్నామని అంటాం. అంతకంటే గొప్పది ప్రపంచంలో డాక్టరు, యాక్టరు, శాస్త్రవేత్త ఎవ్వరు చేయలేనిది. ఈ చేయబోయేదంతా నీ బాడీలో నుంచి ప్లాస్టిక్ చేయేస్తారు, పని చేయదు, ఇంకెక్కడ దొరకదు. కిడ్నీ పోయిందనుకో మరొక మనిషిని ఆశ్రయించాల్సిందే. నువ్వు కిడ్నీ తయారు చేయలేవు. అంత విలువైనవి నీలో ఉన్న అవయవాలు, దేవుడు ఇచ్చిన అవయవాలు, వాటికి మందు వేసి ఏవేవో పనికి మాలిన చెత్తంతా వేసి మత్తు పానీయాలు వేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఆఖరికి దేవుని మీద నేరం మోపేవాళ్ళు ఉన్నారు. అడ్డమైన గడ్డంతా తిని ఎందుకు అలాంటిది? నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నువ్వు కష్టపడిన కష్టాన్ని నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టు. వ్యర్థమైన వాటి కోసం ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవద్దు. అవి నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ ఇంటిని కుల్లపొడి చేతిగా తయారవుతాయి. కనుక ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు వారు వచ్చింది మనుషులందరినీ రక్షించడానికి. ఆయన ప్రాణం పెట్టింది ఎవ్వరూ తీసివేయలేని పాపము నుంచి తీసివేయడానికి. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది, జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. లేదా మరొకటి ఏ రోగం వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు మరణించి వెళ్ళిపోవలసిన వారిని ఆ వెళ్ళిపోయే లోపు ఎవరు తీసివేయలేని ఒక పాపం ఉంది. అదే మనిషి పాపం. ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు మాత్రమే తీసివేయగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు. ఆయన మాత్రమే మనిషి పాపాన్ని తీయగలడు. మిగతా ఎవరినైనా చూసుకో, ఏదో ఒక లోపం ఉంటుంది, ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎన్నో విధాలుగా పొరపాట్లు ఉంటాయి. కానీ ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఎవరిని దూషించినట్టు కానీ, హేళన చేసినట్టు కానీ, ప్రాణహాని చేసినట్టు కానీ ఎక్కడ మనం చూపించాలి. అందుకే ఆయన ఒక సవాలు విసిరాడు ప్రపంచానికి. నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవడు? ఎవ్వరు నిరూపించలేదు. నాలో పాపం లేదని నేను చెప్పగలనా? చెప్పలేదు. ఎవరు చెప్పలేరు, చిన్నపిల్లలు తప్ప. పసితనంలో వాళ్ళకేమీ తెలియని స్థితిలో తప్పితే ప్రతి మనిషి పాపానికి బానిసయ్యాడు. పాపం చేసి పాపిగా మారిపోయాడు. ఆ పాపం నుంచి విడిపించడానికి పవిత్రుడైన, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో మంచి మంచి మాటలు చెప్పి మనిషిని మార్చి
దేవుని కోసం నిలవబెట్టే మాటలు చెప్పాడు. చాలా మందికి తెలియదు యేసుక్రీస్తే దేవుడు, ఆ తర్వాత ఎవరు లేరు అనుకుంటారు. యేసుక్రీస్తును పంపించిన తండ్రి ఉన్నాడు, మనందరినీ పుట్టించిన దేవుడు, ఆయన ఎవ్వరికీ తెలియదు. క్రైస్తవులకే తెలియదు చాలా మందికి. మనందరినీ పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన మనందరికీ తండ్రి. యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి పాపం నుంచి విడిపించడానికి నరరూపాన్ని ధరించుకొని వచ్చిన ఒక మహనీయుడు, మహానుభావుడు, ప్రవక్త, దేవుని కుమారుడు, దేవుని స్థానంలో ఉన్నవాడు. కనుక ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు పుట్టుకలో కాదు ఇప్పుడు మనం ఉండాల్సింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చే కాలంలో ఉన్నాం, మళ్ళా వస్తానన్నాడు. యేసుక్రీస్తు వచ్చే లోపు, లేదా నీ ప్రాణం పోయే లోపు నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకొని అంగీకరించి ఆయన నామములో గనక నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు భయంకరమైన నరకం నుంచి తప్పించబడతావు. మనం భయంకరమైన నరకం నుంచి తప్పించబడతాం. మన ఆత్మ విలువైంది, మన ఆత్మ విలువైంది. నాకు ఎన్నో సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి చెప్పాలంటే, కానీ సమయం అయిపోయింది. ఎన్నో సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన వచ్చింది ఈ దేహంలో ఉన్న రోగాలను తీసివేయడానికో, ఈ దేహాన్ని రక్షించడానికో కాదు, నీలో ఉన్న ఆత్మను రక్షించడానికి, మనలో ఉన్న ఆత్మను రక్షించడానికి. ఆత్మ లేదనుకో గుండె స్థానంలోనే ఉంటుంది, కిడ్నీ స్థానంలోనే ఉంటాయి, ఎక్కడ అవయవాలు అక్కడే ఉంటాయి. ఆత్మ లేకపోతే గుండె పని చేయదు, కిడ్నీలు పని చేయవు, నీ కళ్ళు పని చేయవు, నీ చెవులు పని చేయవు. వీటన్నిటిని నడిపించే శక్తి ఆత్మ. అది దేవుని నుండి వచ్చింది, దేవుడు పెట్టగా వచ్చింది. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆత్మ సంగతి వదిలేసి శరీరాన్ని చూసుకుంటున్నాం. దీనికి ఏం పెట్టాలా, ఏం తీయాలా, ఏం కట్టాలా, ఏమి ధరించాలా, ఇదే చూసుకుంటున్నాం. టీ అంగడికి వెళ్తాం కదా, బజార్లో టీ తాగుతూ ఉంటాం. మీకు టీ ముఖ్యమా, మీరు పోసిన కప్పు ముఖ్యమా? టీ తాగుతుంటారు కదా, కాఫీ కప్పులు కానీ టీ కప్పులు కానీ, వాడు అందులో ఒక ప్లాస్టిక్ది కావచ్చు, పేపర్ది కావచ్చు, ఒక గ్లాసులో టీ వేసిస్తాడు. అందులో ఉన్న టీ ముఖ్యమా, పైన ఉన్న గ్లాసు ముఖ్యమా? టీ ముఖ్యం. టీ తాగుతాం, గ్లాసు పడేస్తాం. కానీ మనం చేస్తుంది ఏంటో తెలుసా? టీ పడపోసి ఈ గ్లాసులన్నీ తీసి బ్యాగులో వేసుకుంటాం. ఎలా ఉంటుంది? పిచ్చోడు. అట్లా చేసేది ఎవరు? పిచ్చోడు. అరటికాయ ఉంది, పైన ఉన్న తొక్క ముఖ్యమా, నీకు లోపల ఉన్న గుజ్జు ముఖ్యమా? ఏది ముఖ్యం? పండు ముఖ్యం. లోపల ఉన్న పండు కావాలి, చర్మం కాదు. దానిపైన ఉన్న చర్మం కాదు కావాల్సింది. కానీ గుజ్జు పడేస్తున్నాము, తొక్కలు తీసుకొని లోపల వేసుకుంటాం. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి మర్చిపోయి బ్రతికితే, ప్రేమించు, నీ దేహానికి ఏం కావాలో పెట్టు, ఆరోగ్యకరమైన పెట్టు, పోషించు, సంరక్షించు. కానీ దేవుణ్ణి మరచిపోకూడదు. దేవుడు చెప్తున్నమాట, నేను నిన్ను పుట్టించాను, నా కోసం నువ్వు బ్రతకాలి, నా కోసం నువ్వు జీవించాలి. నీ కోసం నా యొద్ద ఉన్న ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాను. వాస్తవం నీకు తెలియకుండా, ఆ వాస్తవం ఏంటో చెప్పిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రేమ దేవుని వల్ల దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితాలను దేవుని కోసం అర్పించాలని కోరుకుంటూ ఇలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో సంగతులు, మేము ఎప్పుడు వినని సంగతులు విన్నాము, చదివాము తండ్రి. చదివిన మాటలు మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మీకోసం బ్రతుకున్నట్టు సహాయం చేయండి. మంచి వివేచన జ్ఞానము మాకు ప్రసాదించండి. ఈ శుభ సందర్భంలో తండ్రి, మీ పిల్లల మీద మేమందరం కలిసి మీ మాటలు వినే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చేరి వచ్చినటువంటి ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డలందరినీ దీవించండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమను నింపండి తండ్రి. నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారు యథార్థమైన పరిపాలన చేయనట్లు సహాయం చేయండి. మా చుట్టుపక్కల ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పులివెందుల పట్టణాన్ని దీవించండి తండ్రి. మీరు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను, వారికి మీరు ఇచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వాస్తవం ఏమిటో తెలుసుకొని తండ్రి మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ భూమి మీద మాకు జన్మనిచ్చింది మీరు,
మేము బ్రతకవలసింది మీకోసం. కానీ ఈ లోక ఆశలలో పడిపోయి ఎన్నో విధాలుగా తండ్రి మిమ్మల్ని మరచిపోయి బ్రతుకుచున్నాం. మాకు మంచి వేచిన జ్ఞానమును ప్రసాదించి భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా మీకోసం మాట్లాడగలిగే శక్తిని, భాగ్యాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించండి తండ్రి. చేస్తున్న కార్యక్రమాలంతటినీ మీ నామ మహిమార్థమే జరిగించండి. ఇప్పుడు జరిగించున్న వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి, జరుగుతున్నటువంటి భోజనాల కార్యక్రమంలో కూడా తండ్రి ఎటువంటి ఆటంకము లేకుండా సహాయం చేయమని కోరుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. ఇష్టేది ఇచ్చడమ్మా. ఒక 5 నిమిషాలండి. అందరికి బట్టల పంపిణీ కార్యక్రమం ఉంది. త్వరగా మరి ఇందులో ఇంకా కొంతమంది పేర్లు రాయలేదు. తెచ్చారయ్యా కింద రాణి రా. లక్ష్మీదేవి, నాగభూషణమ్మ రావమ్మ, చిన్నగా రండి. రమణమ్మ, రెడ్డమ్మ, శకుంతలమ్మ గారు, యూనిఫామ్గా తెచ్చిన కవరు, ఈ వృద్ధుల కోసం తెచ్చిన కవరు, 2 కవర్లు తీసుకుని రండమ్మా. ఎవరైనా మరి నాకు తెలిసిన 2 మాటలు చెప్తానండి. అంటే గ్రీటింగ్స్. ఎవరైనా ఉన్నారా? తొందరగా రావాలి, ముందే ఉండాలి కదా మీరు. చందు కిందికి పోయారా? అది అక్కడ భోజనం కాడ టేబుల్ చేసి సిద్ధం చేయాలా? ప్రేమ దేవుడు వల్ల మన యొక్క ఏంటంటే ఇలాంటి వారికి అనేకులకు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయగలరు. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా విషయమై జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ మతంలో ఉన్నా, ఎక్కడున్నా మీ దేవుణ్ణి వేడుకోండి. ఈ పరిచర్య కొరకు, ఈ యొక్క కార్యక్రమాల కొరకు, మా అందరి కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, గౌరవజనులు పెద్దిరాజు గారు వచ్చి మరి లక్ష్మీదేవి గారికి ఫోటో ఒక కవర్ వచ్చేసి లక్ష్మీదేవి గారికి పెద్దిరాజు గారి చేతుల మీదుగా అదేవిధంగా మా స్పాన్సర్ బ్రహ్మం గారు చేతుల మీదుగా నాగభూషణమ్మ గారికి రావాలి. మై మెంటర్ రామిరెడ్డి గారి చేతుల మీదుగా రమణమ్మ గారికి రండి, రావాలి సార్. మరి పెద్ద
టీచర్గా పనిచేస్తున్నటువంటి మా యొక్క క్లబ్ ఆర్గనైజేషన్ పెద్దలు రవిచంద్ర గారు వచ్చి మీరే సార్ నీలవేణి మేడం గారు రండి, ఇద్దరండి. మీరు మీ మేడం తీసుకొని రాలేదు సార్, రావాలి. మైతా మేడం గారు రండి, తొందర రండి. రెడ్డమ్మ రండి మేడం. లక్ష్మయ్య గారు పెద్దలు. లక్ష్మయ్య గారు మీరే. మీ తమ్ముడు ఏంటి భాస్కర్ గారు? హిందీ వేడా. చంద్ర గారు వెలుగుర్తి ప్రాంతం నుంచి వచ్చినటువంటి చంద్ర గారు కూడా రావాలి. మరి ఎర్రగొండ నుంచి వచ్చినటువంటి నాగేంద్రమణి గారికి, అదేవిధంగా కళావతి, నిఖిత, రెండమ్మా రండి రండి. ఇక్కడ చర్చి బయట నుంచి వచ్చిన రండి. ఉదయ్ గారు రావాలి. మా ఆత్మీయులు పెద్దలు ఉదయ్ గారు రండి. లేట్ అవుతుంది. మరి కొంతమంది కొత్త వారు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు. మైతా మేడం గారు, వెంకటలక్ష్మి గారు రావాలి. రండి సార్, రామరెడ్డి గారు రండి. ఇందా మీరు ఒక్కళ్ళే వచ్చారు. మేడం రండి అమ్మా, రండి సార్. వెంకటలక్ష్మి నిఖిత గారు చెప్తారు. లక్ష్మీదేవి మహేష్ వైష్ణవి రెండమ్మ. రాణి చేతుల మీదుగా త్వరగా రాణి చేతుల మీదుగా శ్రీలేఖ కడప నుంచి వచ్చిన శ్రీలేఖ కూడా రావాలి. లేకపోతే కింద ఉన్న సంఘపెట్టలు ఉంటే స్త్రీలు తొందరగా పైకి వచ్చేయమా. లక్ష్మమ్మ ఇది ఒక్క తెచ్చాను. విజయన్న రావాలి. విజయన్న చేతుల మీదుగా
శివమ్మ గారు, రాజేశ్వరి గారు రావాలి. మాణిక్యమ్మ గారికి, శివమ్మ గారికి యూనిఫామ్. హేమ, సరస్వతి, సరళక్క రండి. చైత్రమై చైత్రమై కదా నీ పేరు పక్రు. మరి రాణి చేతుల మీదుగా విశాఖ గారి చేతుల మీదుగా తబితాకి. వ్యత్యాసం ఏం లేదండి, అందరికీ ఒకటే కాస్ట్. కాకపోతే చర్చి వాళ్ళకి సంబంధించి ఒక యూనిఫామ్ పెట్టాం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం జరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటే యూనిఫామ్ కట్టుకొని సాంగ్ పాడాలన్నా, ప్రేయర్ చేయాలన్నా ఇలాంటి ప్రోగ్రాంలు బాగుంటుందని చర్చి వారికి మాత్రం సపరేట్గా ఇచ్చాం. అచ్చమ్మ ఎవరి పద్మ, అచ్చమ్మ, ఇంకెవరు ఉన్నారు? అందుకే పేర్లన్నీ రాయమంటాయి. ఇటు పక్కన సరళమ్మ వచ్చింది, హేమ, కవిత, పద్మ, అచ్చమ్మ, పల్లవి, ధరణి. వీళ్ళేది? పల్లవమ్మ ఏది, ధరణి ఏది? పల్లవి కింద ఉంది. సరే, వాళ్ళ తర్వాత మీరు ఇల్లు గుర్తుపెట్టుకో, మళ్ళీ మిస్ పద్మకి ఏది అది. అచ్చమ్మకి తల్లిగా చెప్పింది. ఆశ్రమం కాడికి భోజనాలు తీసుకోవాలి, సిద్ధం చేసేది పోయారమ్మా. పోయడా? కొంతమంది ఆశ్రమంలో ఉన్నారు, వాళ్ళ భోజనాలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నాం. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఎవరైనా మిస్ అయ్యారు చూడండి. పల్లవి వాళ్ళు తిరిగి ఉన్నారు. ఎర్రగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత వచ్చినాయా? ఎల్లుర్తి నుంచి వచ్చిన వాళ్ళు అమ్మాయి బయట మేడం వాళ్ళకి రండి మేడం. మైతా మేడం, వెంకటలక్ష్మి మేడం రండి, రండి. నీలవేణి మేడం, శివమ్మ మేడం, రాజేశ్వరి మేడం.
రమ్మా లోపలరా చెల్లి, మీరే లోపల రండి. పురుషులు అర్హులు కాదు. నో ప్రాబ్లం, తీసుకుంటారంటే అయితే ఇంటికెళ్ళి మీ వైపుకి ఇవ్వకూడదు, మీరే యూజ్ చేసుకోవాలి. ఇంకెవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఏముందమ్మా, కింద పనిగా ఉన్నారు అమ్మా. అలా వచ్చింది ఫోటో తీసుకున్నాను. రమ్మా యూనిఫామ్ మిస్ అయ్యారు లేదు రాలే. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యం. తోబుట్టులు కూడా ఉంటుంది ప్రేమ కాదు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? మరి దైవజనులు పెద్దిరాజు గారు ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం వెళ్ళి భోంచేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ఈ యొక్క కార్యక్రమం జరిపించినందుకు చాలా క్రీస్తు రాక పరమార్థం కలిగిన దేవతండ్రి, మా బ్రతుకు పరమార్థం కలిగి మా జీవితకాలం తండ్రి మీకోసం ప్రతి భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించాలి. ప్రాధాయపడుతూ ఎంతమంది అయితే తండ్రి మీ విలువైన మాటలు మీరు అంగీకరించారు, వారి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి. ప్రాధాయపడుతూ ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి దైవజనులు యేషమన్న గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన సహకారులందరినీ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలి. ప్రాధాయపడుతూ అలాగే తండ్రి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా తండ్రి ఆత్మీయులు జీవితంలో తండ్రి వారందరినీ వారి కుటుంబాలని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అర్థిస్తూ క్రీస్తు పేరట ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. మెట్ల మీద చిన్నగా వెళ్ళండి. ఫస్ట్ వృద్ధులకి చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వండి. యవనస్తులు స్లోగా మెట్ల మీద తక్కువ మంది, అందరూ ఒకేసారి వెళ్ళకుండా లైన్ ప్రకారంగా క్రమంగా వెళ్ళండి, ఇరుకోతుంది. మరి ఇంతతో ఈ కార్యక్రమం ముగించబడింది. అందరికి భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి ఇక్కడి నుంచి సెలవు తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ఒక్క నిమిషం ఏరియా